Hi, so what's your name and what you do? So, my name is Vamshi. I'm working in healthcare sector. టుడే నేను క్రెడై ప్రాపర్టీ షోకి వచ్చాను. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే అర్బన్ రైజ్ ఆన్ క్లౌడ్ 33 అండ్ ఆరోగ్యానో హోమ్స్ ఒకటి. ఈ రెండు నాకు బాగా నచ్చాయి. ఇంకొకటి రిలయన్స్ హోమ్స్ మోకిల్లా దగ్గర కూడా. సో ప్రాజెక్ట్ వైజ్ అన్నీ బాగున్నాయి. సో ఒకసారి సైట్ విజిట్ కూడా చేసి కెన్ ప్లాన్ ఇట్. Okay. థ్యాంక్ యూ. The other question is, ఈ ఇయర్ మనం రియల్ ఎస్టేట్లో అన్ని క్లాస్ పీపుల్ ఎఫోర్డ్ చేసేలా ఉన్నాయా, ఇన్వెస్ట్ చేసేలా ఉన్నాయా ప్రాపర్టీస్లో? అంటే ఎవ్రీ ఇయర్‌లా చూస్తుంటే మాత్రం ఈ ఇయర్ అంటే క్రౌడ్‌గానే లేదు. ఎందుకంటే సో ప్రాబ్లమ్ అంటే ప్రైసెస్ మాత్రం ఏం డ్రాప్ అవ్వలేదు. ఓకే. సో సేమ్ ప్రైసెస్ మెయింటైన్ అవుతున్నాయి. సో కానీ క్రౌడ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఉన్నారు. Yes, yes. సో అఫోర్డ్ చేసేలా ఉన్నాయా? మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయొచ్చా ఇందులో? సో కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. మినిమమ్ ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా దర్ ఈస్ అబోవ్ 10, 15 లా ఉన్నాయి. సో మీరు చూస్ చేసుకోవాలంటే విల్లాస్ చూస్ చేసుకుంటారా, గేటెడ్ కమ్యూనిటీస్, ప్లాట్స్, అపార్ట్మెంట్స్, ఇందులో మీరు ఏది చూస్ చేసుకుంటారు? సో అంటే ప్రజెంట్ నేనైతే గేటెడ్ కమ్యూనిటీలో స్టే చేస్తున్నాను. సో అండ్ సెకండ్ హోమ్ వచ్చేసి అర్బన్ రైజ్ ఆన్ క్లౌడ్ దిస్ బెస్ట్ ప్రాజెక్ట్. చాలా బాగుంది ఇప్పటివరకు అయితే. సో బిల్డర్ వైజ్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ ఇప్పటివరకు చాలా బాగుంది. సో కాకపోతే వాళ్ళ ఒకటి ఏంటంటే వాళ్ళు నార్త్ సైడే ఉన్నారు సిటీలో. ఈ ఏరియా కానీ హైటెక్ సిటీ ఇంకా ఇటు వచ్చేసామంటే దట్స్ గుడ్. చాలా బాగుంటుంది. అయితే హైదరాబాద్లో ఏదైనా కొనాలి, ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ ప్లేస్ అయితే బాగుంటుంది? సో హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియా, కోకాపేట్, మోకిలా ఏరియా దట్స్ గుడ్.